హాయ్ అండి, నేను మీ మాధవిని. ఈరోజు మనం కాకరకాయ కారం చేసుకుందాం. ఈ కాకరకాయ కారాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేసుకుంటూ ఉంటారండి. ఈ రోజు నేను ఇంట్లో చేసుకునేటటువంటి కాకరకాయ కారాన్ని చేసి చూపిస్తాను. ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే 1 మంత్ పైనే నిలువ ఉంటుందండి. ఇది మీకు మరి ఎలా చేయాలో చూపిస్తాను, చూసి ట్రై చేయండి. ఫస్ట్ నేను ఇక్కడ 400 గ్రాములు కాకరకాయలు తీసుకున్నానండి. ఈ సైజులో ఉన్నవి ఒక 6 దాకా వచ్చాయి నాకు కాకరకాయలు. ఈ కాకరకాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకున్న తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. పైన పొట్టు అంతా తీయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్ గా కాకరకాయని ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బాండిల్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని కాకరకాయ ముక్కలను వేసుకొని వేయించుకోవాలండి. ఆయిల్ కొద్దిగా తీసుకొని ఒక 2-3 సార్లుగా కాకరకాయ ముక్కలు వేయించుకోండి. ఎందుకంటే మనకి బాగా వేగేటప్పటికే ఆయిల్ ఈ కాకరకాయలో ఉన్న చేదు మొత్తం ఆయిల్లోకి దిగి కాస్త చేదు అనిపిస్తుందండి. మళ్ళీ వేరే వాటికి వాడుకోవడానికి కొంతమంది ఇష్టపడరు. అలాంటి వాళ్ళు కొంచెం ఆయిల్ తోటి ఒక 2-3 సార్లుగా వేయించేసుకోండి. ఇప్పుడు కాకరకాయ ముక్కలు ఇలా వేగితే సరిపోతుందండి. మరి మాడిపోయేటట్టు వేయించుకోమాకండి, పొడి టేస్ట్ మారిపోతుంది. ఇలా వేగిన తర్వాత ఈ కాకరకాయ ముక్కలు అన్నింటినీ తీసి ఏదైనా బౌల్లో వేసి పక్కన పెట్టుకోండి. సేమ్ మళ్ళీ ఇదే ఆయిల్లో మిగిలిన కాకరకాయ ముక్కలు అన్నింటినీ వేయించుకోండి. ఇప్పుడు కాకరకాయ ముక్కలు అన్నీ వేయించేసుకున్న తర్వాత లాస్ట్గా ఈ ఆయిల్లో ఒక గుప్పెడు లేదా ఒక పావు కప్పు దాకా వేరుశనగపప్పు వేసుకొని వేరుశనగపప్పు ఇలా ఎర్రగా వేగేంత వరకు వేయించేసుకుని వీటిని కూడా తీసి ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోండి. మళ్ళీ ఇదే ఆయిల్లో లాస్ట్గా ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని వేయించుకొని ఈ కరివేపాకును కూడా తీసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఇలా మిక్సీ జార్ తీసుకొని కాకరకాయ ముక్కలు బాగా ఆరిపోయిన తర్వాత ఈ మిక్సీ జార్లో వేసుకోండి. చూడండి ఎంత బాగా వేగాయో. ఈ విధంగా వేగాలండి, మరీ మాడిపోయేటట్టు వేయించుకోమాకండి. అలాగే కాకరకాయలు కూడా కాస్త ముదురు కాకరకాయలు తీసుకుంటే ఈ పొడి బాగుంటుంది. అలాగే మనం వేయించుకున్న పల్లీలను కూడా ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. ఈ పొడిలో బాగుంటుందండి టేస్ట్. మనకు ఆ పల్లీలు కూడా నలిగిపోయి కొన్నేమో మనం డైరెక్ట్గా కలుపుకోవడానికి పక్కన తీసి పెట్టుకున్నాను. దీంట్లో ఇప్పుడు కారం వచ్చేసి ఒక 3.5 టేబుల్ స్పూన్ దాకా తీసుకున్నానండి. ఈ కారం కొద్దిగా ఎక్కువే పడుతుంది కాకరకాయ కారానికి, చూసుకొని వేసుకోండి. నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా కారం తీసి పక్కన పెట్టేసి ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా వేసాను. సరిపోకపోతే చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు కారము. దీంట్లోనే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఇలా విడతీసి వేసుకోండి. కొంతమంది ఈ కాకరకాయ కారం చింతపండు లేకుండా చేసుకుంటారండి. మీకు అలా ఇష్టమైతే చింతపండుని వేసుకోకుండా చేసుకోవచ్చు. కానీ రైస్లో కలుపుకొని తినడానికి కొద్దిగా చింతపండు వేసుకుంటే బాగుంటుందండి. మీకు ఇష్టం లేకపోతే వేసుకోమాకండి. దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. పచ్చి జీలకర్ర అండి ఇది. మీరు కావాలంటే వేయించుకొని అయినా వేసుకోవచ్చు. అలాగే మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే మీడియం సైజు ఒక తెల్లగడ్డను తీసుకొని, అంటే వెల్లుల్లి అండి, మీడియం సైజు ఒకటి తీసుకొని ఇలా పాయలుగా విడదీసి వేసుకోండి. దీంట్లోనే లాస్ట్గా మనం వేయించి పెట్టుకున్న కరివేపాకును కొద్దిగా వేసుకొని అన్నీ కలిపి మరి మెత్తటి పౌడర్ లాగా కాకుండా కాస్త బరకగా మిక్సీకి వేసుకోవాలండి. ఒక 5-6 సార్లు మీరు పల్సు తిప్పుతూ ఉన్నారంటే స్పూన్ పెట్టి కలిపి మళ్ళీ పల్సు తిప్పుతూ ఉండండి. అలా చేశారంటే మీకు రోట్లో దంచుకున్నట్లు ఈ విధంగా పలుకుగా వస్తుంది. మరి మెత్తటి పౌడర్ లాగా చేసుకున్నారనుకోండి కారం టేస్ట్ బాగుండదు మనం రైస్లో తినేటప్పుడు. ఇప్పుడు కొద్దిగా కారాన్ని నోట్లో వేసుకుని టేస్ట్ చూసుకోండి. ఉప్పు కారం అన్ని కరెక్ట్గా సరిపోయా లేదా అని. మీ రుచికి తగ్గట్టు కారం ఉప్పు సరిపోకపోతే ఇలా కారం ఉప్పు వేసుకొని ఇంకొకసారి పల్సు తిప్పండి. నేను మిగిలిన కారం కూడా వేసేస్తున్నానండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి పల్సు తిప్పితే మీకు కాకరకాయ కారం రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిన కాకరకాయ కారాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఈ కారం పొడిలో ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్న పల్లీలు కరివేపాకు కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకుంటే సరిపోతుంది. అంతే, కాకరకాయ కారం రెడీ అయిపోయింది. రకరకాలుగా చేస్తుంటారండి కాకరకాయ కారాన్ని. నేనైతే ఇలా చేసి పెట్టుకుంటాను. ఇలా చేసుకున్న దాన్ని ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే 1 మంత్ పైనే నిలువ ఉంటుందండి. ఎప్పుడైనా ఇంట్లో కూరలు ఏమీ లేనప్పుడు, కూర చేసే ఓపిక లేనప్పుడు ఇలాంటి పొడులు కానీ లేదా పచ్చళ్ళు కానీ మనం చేసి పెట్టుకున్నామంటే అప్పటికప్పుడు కొద్దిగా ఈ పొడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో తినేసినా సరిపోతుంది. చాలా బాగుంటుంది. అలాగే మీరు ఇంట్లో ఎలా చేసుకుంటారో కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన ఆషఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.